Hi, hello, and welcome to VNP Education. Strengthen your grammar. గ్రామర్ అంటే అందరికీ చాలా భయం ఉంటుంది. కానీ విఎన్పి ఎడ్యుకేషన్ మీ భయాన్నంతటినీ పోగొట్టి మీకు చాలా సులభమైన మార్గంలో ఇంగ్లీష్ గ్రామర్ని మీకు అందిస్తుంది. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎన్పి ఎడ్యుకేషన్. మన లాస్ట్ క్లాస్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే వర్డ్స్ ని 8 కైండ్స్ గా డివైడ్ చేస్తారని, అలాగే అవి ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఈ రోజు అందులో మొట్టమొదటిది అయిన నౌన్ గురించి మనం తెలుసుకున్నాం. ఏంటి నౌన్ అంటే ఏంటి? ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూస్డ్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఇక్కడ నౌన్ అంటే ఏంటి? పేరు. ప్రతి వ్యక్తికి, ప్రతి ఊరికి, అలాగే ప్రతి వస్తువుకి కూడా ఏముంటుంది? ఒక పేరు అనేది ఉంటుంది కదా. దాన్ని మనం నౌన్ అంటాము. అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి ప్లేస్ కి, ప్రతి వస్తువుకి మనం ఒక పర్టికులర్ గా పేరిస్తాం కదా, దాన్ని మనం నౌన్ అంటాం. తెలుగులో చెప్పాలంటే దీన్ని నామవాచకం అంటాము. ఈ నౌన్ ని మనం వివిధ రకాలుగా, అంటే చెప్పాలి అంటే 5 కైండ్స్ గా మనం డివైడ్ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కైండ్స్ ఆఫ్ నౌన్స్. కైండ్స్ ఆఫ్ నౌన్స్ లో మొట్టమొదటిగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రాపర్ నౌన్ గురించి. ప్రాపర్ నౌన్ అంటే ఏం లేదండి, మనకంటూ ప్రతి వ్యక్తిని కూడా ఒక పర్టికులర్ పేరుతో మనం పిలుస్తాం కదా. నాకు ఒక పేరుంది, అలాగే ఈ వీడియోని చూస్తున్నా మీకంటూ ఒక పేరుంది కదా. దీన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాము. మన ఇంట్లో ఉన్న తమ్ముడికి, అక్కకి, చెల్లికి కదా, అమ్మకి, నాన్నకి పేర్లు ఉన్నాయి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది కదా. ఆ పేరుని మనం ఏమంటాము అంటే ప్రాపర్ నౌన్ అని అంటాము కదా. మనం అలాగే ప్రతి వస్తువుని కూడా మనం ఒక ప్రత్యేకమైన పేరు ఇవ్వడం జరుగుతుంది. మన ఇంట్లో రకరకాలైన వస్తువులు ఉంటాయి. వాటన్నిటిని మనం వస్తువు అని థింగ్ అని పిలుస్తామా, లేకపోతే వాటికంటూ ఒక పేరుతో పిలుస్తామా? పేరుతోనే కదా పిలుస్తాము, అదన్నమాట. అలాగే ఊరు, మనం వెళుతున్న రకరకాలైన ప్లేసెస్ మనకు ఉన్నాయి. మనం హైదరాబాద్, విజయవాడ, మీ ఊరి పేరు, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్ కిందకి వస్తాయి. మనం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఈజీగా వీటన్నిటిని గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? సరే చూడండి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి ఇక్కడ? ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ సమ్ పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. ఏంటిది? మళ్ళొకసారి, ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ సమ్ పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. అంటే మనం ప్రతి మనిషికి ఒక నేమ్ ఇచ్చాము. మనం రోజు యూజ్ చేస్తున్న వస్తువులకి కూడా ప్రత్యేకమైన పేరుంది. అలాగే ప్లేసెస్, హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, ఇవన్నీ కూడా ఏంటి అన్నట్టు ప్రాపర్ నౌన్ కిందకి వస్తాయి. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. రామా ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ ఎవరు గుడ్ బాయ్? రామా. రామా అనేది ఒక బాయ్ యొక్క పేరు, అంటే ఇది ఒక పర్టికులర్ పర్సన్ నేమ్. ఇక్కడ ఎవరు గుడ్ బాయ్? ఎవరు? రామా. కాబట్టి ఇక్కడ రామ అనేది ప్రాపర్ నౌన్. చూడండి, మద్రాస్ ఈజ్ ఏ బిగ్ సిటీ. ఇక్కడ ఏంటిది బిగ్ సిటీ? మద్రాస్ కదా. మద్రాస్ అనేది ఒక ప్లేస్ పేరు. ఇది ప్రాపర్ నౌన్ కిందకి వస్తాయి. ప్రాపర్ నౌన్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా స్టార్టింగ్ ఆఫ్ ద లెటర్ క్యాపిటల్ లెటర్ లోనే ఉండాలి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మీకు 6th, 7th క్లాస్, 8th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సెక్షన్ 3లో కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ 5 మార్క్స్ వస్తుంది. అందులో మీరు ఏం చేయాలి? పంక్చువేషన్ మార్క్స్ అనేది
ఉపయోగించాలి. అంటే క్యాపిటలైజేషన్, కామా, ఫుల్ స్టాప్, ఇన్వర్టెడ్ కామా, స్పెల్లింగ్ ఎక్సెట్రా ఇలాంటివన్నిటిని కూడా మీరు ఎక్కడెక్కడ వాటిని ఇన్సర్ట్ చేయాలనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనకి అక్కడ కనుక నేమ్, ఒక పర్టికులర్ పర్సన్ నేమ్ కనుక ఇచ్చారనుకోండి, అక్కడ మనకి ఏమవుతుంది, స్మాల్ లెటర్ ఇస్తారు ఎగ్జామ్ లో, మనం దాన్ని ఏం చేయాలి, క్యాపిటల్ లెటర్ రాయాల్సి ఉంటుంది. అంటే ఏంటిది, ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి. మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. మీరు ఒకరోజు ఆబ్సెంట్ అయ్యారు స్కూల్కి. మీ టీచర్ మిమ్మల్ని అడిగారు, అరే నేను స్కూల్కి ఎందుకు రాలేదురా అని. అప్పుడు మీరు ఏమంటారు, మ్యామ్ నేను హైదరాబాద్ నేను వెళ్ళాను అంటారు. ఇక్కడ మరి హైదరాబాద్ అనేది ఏంటిది, ప్రాపర్ నౌన్. అలాగే మీ అమ్మగారు మిమ్మల్ని అడుగుతారు, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని. అప్పుడు మీరేం సమాధానం చెప్తారు, అమ్మా నేను నా ఫ్రెండ్ రాణితో కలిసి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకున్నాను అని చెప్తారు. మరి ఇక్కడ ఏంటిది, ప్రాపర్ నౌన్ రాణి. మీ ఫ్రెండ్ పేరు ఏంటి ఇక్కడ, రాణి. అదన్నమాట. మీకు ప్రాపర్ నౌన్ అంటే ఏమిటి అనేది అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.